సో రమణన్న చెప్పు, నువ్వు సాటిస్ఫై అయినావా? సాటిస్ఫై అండి, బాగా సాటిస్ఫై ఉన్నాను. నేను అందుకోసమే వెయిట్ చేశాను. ఆల్మోస్ట్ దసరా పోయింది, దీపావళి కూడా అయిపోయింది, అయినా సరే ఈ బండి కావాలని వెయిట్ చేశాను. ఫైనల్లీ నువ్వు అనుకున్న బండి అయితే అనుకున్న బండి ఇంకొంచెం లేట్ అయితే అన్న అయితే వెన్యూ చూసాం కదా. వెన్యూ చూసామండి. వెన్యూలో ఏం నచ్చింది ఏంటంటే బ్యాక్ సీట్ లో సో అన్ననైతే అడుగుదాము, అన్న మాటలోనే మనం విందాము. అంతకుముందు మనం ఒక 3 to 4 వెహికల్స్ అయితే చూసినాము, మహీంద్రాలోనే కావచ్చు, హ్యూండాయిలోనే కావచ్చు. అవన్నీ నేను చెప్పడం దానికంటే కూడా అన్న చెప్తే ఇంకా చాలా బాగుంటది. మనకి ఇది ఎంత పడింది? అంటే 10.2 పడుతుంది. 10.2 పడ్డది. సో ఇవాళ మనం కియా షోరూమ్ లో అయితే ఉన్నాం అబ్బా. సో మా కజిన్ యాక్చువల్ గా సోనెట్ అయితే ఏదో డెలివరీ ఉందన్నమాట. సో చాలా వెహికల్స్ తిరిగినాం. ఇప్పుడు ప్రజెంట్ ఇది మనం చూస్తున్న మోడల్ వచ్చేసి కియా సోనెట్ HTK ప్లస్ అనమాట. యాక్చువల్ గా ఇది దసరాకే మనకి డెలివరీ అయితే ఉండాలి, కాకపోతే దసరా ఆల్మోస్ట్ అయిపోయింది. ఈవెన్ మనకి 1 month 10 days వరకు అవుతుంది అనమాట. ఈ వెహికల్ అయితే ఇప్పటికి మనకి డెలివరీ అయితే వచ్చింది. సో అన్ననైతే అడుగుదాము, అన్న మాటలోనే మనం విందాము. అంతకుముందు మనం ఒక 3 to 4 వెహికల్స్ అయితే చూసినాము, మహీంద్రాలోనే కావచ్చు, హ్యూండాయిలోనే కావచ్చు. అవన్నీ నేను చెప్పడం దానికంటే కూడా అన్న చెప్తే ఇంకా చాలా బాగుంటది. సో అన్న చెప్పనా, మీ పేరు చెప్పండి ఫస్ట్. నా పేరు వెంకటరమణ అండి. సో ఫస్ట్ మనం వెన్యూ చూసాం కదా. వెన్యూ చూసామండి. వెన్యూలో ఏం నచ్చింది? ఏంటంటే బ్యాక్ సీట్ లో దిగడానికి కొంచెం ఇబ్బంది. ఓకే. సో దానికోసము ఇది సోనెట్ తీసుకోవడానికి కారణం మెయిన్ నా డ్రైవింగ్, నాకు సీట్, నా హైట్ 6 feet. సో నాకు కంఫర్ట్ కోసం తీసుకున్నాను. సో చూసేది కదా అన్నని ఎందుకు ఇప్పుడు చాలా హైట్ ఉంటుంది అనమాట. సో మీలో ఎవరన్నా హైట్ ఉన్నా కానీ మీకు కొంచెం బాగుంటది అన్నని కొంచెం ఈ విధంగా ఆయనకి ఏం నచ్చింది స్పేస్ పరంగా లేకపోతే వెహికల్ పరంగా అన్న ఉద్దేశంతో అన్నతోనే మాట్లాడిపిస్తాను. పర్టికులర్ గా మనకి ఇది ఎంత పడింది? అంటే 10.2 పడుతుంది. 10.2 పడ్డది. ఏమేమి వచ్చినాయి? సన్ రూఫ్ వచ్చింది, కీ ఎంట్రీ అన్ని వచ్చాయి. దాదాపు మనకు కావాల్సిన నార్మల్ పీపుల్ కావాల్సిన అన్ని వచ్చేసినాయి. ఓకే. మెయిన్ మనకి వెన్యూలా ఎందుకు మీరు డ్రాప్ అయ్యేది? వెన్యూ మెయిన్ చెప్పాను కదా, బ్యాక్ సీట్ లో కూర్చొని పేరెంట్స్ చాలా ఇబ్బంది. ఓకే, కొంచెం కంఫర్ట్ వైజ్ గా కంఫర్ట్ అది చాలా ఇది. సీటింగ్ ఒకటి దీంతో కంపేర్ చేస్తే అది చాలా రైట్. XUV 3XO కూడా మంచి వెహికల్, అంటే అది హైట్ ఒకటి కిందికి కూర్చున్నట్టు ఉంటది. ఓకే. ప్లస్ అమౌంట్ దీంతో కంపేర్ చేస్తే అది కొంచెం 1 lakh. అది ఎంత పడింది మనకి? ఏ మోడల్? 11.7 AX5. అందులో ఆల్మోస్ట్ మనకి అన్ని ఇందులో వచ్చేటివన్నీ వస్తున్నాయి. వచ్చేటన్నీ వచ్చేసి కానీ అయినా ఇది ఎందుకు చూస్ చేసుకున్నాను? చెప్పాను కదండి, కంఫర్ట్ మెయిన్ ప్రయారిటీ ఇచ్చేది. మెయిన్ నా హైట్ కి కంఫర్ట్. నేను కొంచెం బ్యాక్ సీట్ నా వెంటకు వచ్చిన వాళ్ళు కంఫర్ట్ కోసం వాళ్ళకి. ఈవెన్ మనం బ్రీజా చూసినాం. బ్రీజా గురించి చెప్పండి. నేను ఖచ్చితంగా 6 feet ఉంటే అంతకంటే తక్కువ ఉన్నా కొంచెం 5-11 ఉన్నా అసలు రిఫర్ చేయాలండి. సీటింగ్ చాలా దారుణంగా ఉంటది. రియర్ సీట్ లో మనం కూర్చున్నాం బ్రీజాలా, ఏమనిపించింది మీకు? బ్రీజాలా కంఫర్ట్ లేదండి, సీటింగ్ అసలు కంఫర్ట్. ఓకే. నెక్సాన్ కూడా అది అసలు చూసేదా? నెక్సాన్ ఏమన్నా టెస్ట్ డ్రైవ్ అట్లా ఏమన్నా చేసి కూర్చున్నాను, కంఫర్ట్ అనిపించలేదు నాకు. 3XO టెస్ట్ డ్రైవ్ చేసేదా? ఓకే. సో ఒక్కసారి వెహికల్ లో మనం ఎందుకు వాల్యూ ఫర్ మనీ ఏంటంటే ఒక్కసారి మనం చూద్దాం వెహికల్ లో ఏమేమి వచ్చిందని. సో ఇక్కడ మనం చూసినట్టయితే DLLs వస్తున్నాయి మీకు. ఇప్పుడు 10.2 ఏదైతే మనకి HTK ప్లస్ మోడల్ ఉందో, ఇంకొకటి ఇక్కడ నోటీస్ చేయాలి. HTK ప్లస్ మోడల్ మనం ఎప్పుడు బుక్ చేసినాం? 22nd లాస్ట్ మంత్ కదా. రైట్. ఇప్పుడు యాక్చువల్గా మీకు ప్రామిస్ డేట్ ఎప్పుడు? దసరా రోజు నాకు ఇవ్వాలి. సో చూసేదాబా, దసరాకి అయితే మనకి వెహికల్ రావాలి, కాకపోతే స్టాక్ లేదు ఎక్కడ కూడా. స్టాక్ లేదు ఎక్కడ కూడా. ఇంకొకటి యాక్చువల్గా అయితే అన్న దీనికే స్టిక్ ఆన్ అయ్యి ఉండడానికి రీజన్ మెయిన్ ఏంటంటే HTK ప్లస్ ఆప్షనల్ కూడా వీళ్ళు ఆఫర్ చేసినారు. సో దసరా మీద కొంచెం ఫెస్టివల్ ఆ వైబ్ అంతా ఖరాబ్ అవుతుంది, అది తీసుకోండి అంటే అందులో మనకి సన్ రూఫ్ లేదు. మళ్ళీ మనకు ఒక 40,000-45,000 అది ఎక్స్ట్రా మనం పే చేయాలి. అందులో సన్ రూఫ్ లేదు. కాకపోతే ఇక్కడ మనకి చూసేసరికి సన్ రూఫ్ వస్తుంది. సో చూసేది కదా మీకు DLLs వస్తాయి, కాకపోతే ఇది హలోజన్ హెడ్ ల్యాంప్ సెటప్ అయితే వస్తుంది. మనకి ఫాగ్ ల్యాంప్స్ అయితే మిస్ అవుతాయి. ఫ్రంట్ లో మనం చూసుకున్నట్టయితే పార్కింగ్ సెన్సార్స్ వస్తాయి. ఈవెన్ మనము సైడ్ చూసుకున్నట్టయితే ఈ ORVMs పైన టర్న్ ఇండికేటర్స్ వస్తాయి. అట్ ద సేమ్ టైం మనకి ఈ పుష్ స్టార్ట్ ఏదైతే ప్యాసివ్ ఎంట్రీతో పాటు మనకి పుష్ స్టార్ట్ బటన్ వస్తుంది. అండ్ రియర్ లో చూసినట్టయితే మనకి కనెక్టెడ్ LED టైల్ ల్యాంప్ సెటప్ అయితే వస్తుంది. ఈవెన్ మనకి వైపర్ వస్తుంది, కంప్లీట్ గా డీఫాగర్ వస్తుంది. రియర్ మళ్ళీ మనకి సెన్సార్స్ వస్తాయి. అండ్ ఇదంతా కూడా చూడొచ్చు మనకి పైన ఈవెన్ రూఫర్స్ తో సహా మొత్తం వస్తుంది. అండ్ ఇంకోటి మెయిన్ మనం నోటీస్ చేయాల్సింది, సో ఇక్కడ మనకి టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వచ్చేస్తుంది. కంప్లీట్ గా మీకు స్టీరింగ్ కానీ ఈవెన్ ఆటో AC కంట్రోల్ వస్తుంది. సో గ్లవ్ బాక్స్ చూడొచ్చు మీరు.
అండ్ ఇక్కడ మనకి టైప్ ఏ వస్తుంది, టైప్ సి వస్తుంది, ఈవెన్ మనకి 12 వోల్ట్ ఛార్జింగ్ పాయింట్ వస్తుంది. మనకి ఇక్కడ చూడొచ్చు మీకు. సో అక్కడ డ్రైవర్ సైడ్ అది కూర్చొని చూపిస్తాను. మనకి ఇక్కడ స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ వస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు. సో మనకి ఆటో ఫోల్డ్ ఓవర్ వీమ్స్ వస్తుంది, 4 పవర్ విండోస్ వస్తాయి, లాక్ అన్లాకే కావచ్చు, ఈవెన్ మనకి ఎలక్ట్రానికల్ అడ్జస్టబుల్ ఓవర్ వీమ్ సెటప్ కావచ్చు. కంప్లీట్ గా మళ్ళీ మనకి ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే వస్తుంది. 8 ఇంచ్ మనకి ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ వస్తుంది. సో టచ్ స్క్రీన్ అనమాట. కంప్లీట్ గా ఆడియో క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. సో ఈవెన్ మనకి ఆటోమేటిక్ ఏసీ కూడా వస్తుంది. సో ఇన్ని ఫీచర్స్ మీరు చూడొచ్చు. ఈవెన్ మనకి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ వస్తుంది. సో హార్న్ ఈ విధంగా ఉంటుంది. మళ్ళీ మనకి ఇక్కడ చూడొచ్చు మీకు. సో లైట్ అడ్జస్ట్ అయితే కావాలి, అవన్నీ కూడా మనకి ఇక్కడ వస్తాయి. ఈవెన్ మెయిన్ మనకి పుష్ స్టార్ట్ బటన్ అండ్ ఇక్కడ మనకి సాఫ్ట్ టచ్ ఫీల్ మీరు ఏదైతే చూడొచ్చు, ఇది చాలా ప్రీమియం వస్తుంది. ఇది హెచ్టీకే ప్లస్, అది కూడా 10.2లోనే మనకి కంప్లీట్గా కంపెనీ అయితే ఆఫర్ చేస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు. మళ్ళీ మనకి ఆర్మ్రెస్ట్ వస్తుంది, విత్ స్టోరేజ్ వస్తుంది. ఇక్కడ రియర్లో చూడొచ్చు మళ్ళీ మీకు స్పేసింగ్ అయితే ఇట్లా వస్తుంది. అండ్ మనకి ఆర్మ్రెస్ట్తో పాటు వస్తుంది 60-40 స్ప్లిట్ అనమాట. మళ్ళీ మనం చూసుకున్నట్టయితే హెచ్టీకే ఆప్షనల్ ఇది ఒక్కటి మళ్ళీ మనకి మిస్ అవుతుంది. ఈవెన్ మనకి సన్ వైజర్ కూడా వస్తుంది, ఓన్లీ రియర్లో మాత్రమే వస్తుంది. అండ్ రియర్ ఏసీ వెంట్ కూడా వస్తుంది. అండ్ ఏసీ వెంట్తో పాటు మళ్ళీ మనం చూసుకున్నట్టయితే ఛార్జింగ్ పోర్ట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. రియర్లో కూడా ఒక్కసారి కూర్చొని చేస్తాను, మళ్ళీ ఒక్కసారి ఫ్రంట్కి వస్తాను. సో రియర్లో చూడొచ్చు మీరు. సో రియర్ ఏసీ వెంట్ వస్తుంది. అండ్ ఇంకొకటి కింద చూసుకున్నట్టయితే మీకు ఇది వచ్చేసి మనకి ఛార్జింగ్ పోర్ట్స్ అనమాట. సో అవి లైటింగ్ అయితే అవుతాయి. సో ఇది రియర్లో కూడా మనకి ఒక లైట్ అయితే వస్తుంది. సో ఇంకొకటి ఇది సన్ గ్లాస్ హోల్డర్తో పాటు మళ్ళీ మనకి మెయిన్, సో చూసేది కదా సన్ రూఫ్. సో సన్ రూఫ్. సో ఇవన్నీ కూడా మనకి 10.2లోనే మనకి ఆన్ రోడ్ వచ్చేస్తుంది. ఆఫ్టర్ అంటే పోస్ట్ జిఎస్టీ ప్రైజెస్ అనమాట ఇవన్నీ. సో రమణన్న చెప్పు, నువ్వు సాటిస్ఫై అయినావా? సాటిస్ఫై అండి, బాగా సాటిస్ఫై ఉన్నాను. కోసమే వెయిట్ చేశాను. ఆల్మోస్ట్ దసరా పోయింది, దీపావళి కూడా అయిపోయింది, అయినా సరే ఈ బండి కావాలని వెయిట్ చేశాను. ఫైనల్లీ నువ్వు అనుకున్న బండి ఇంకొంచెం లేట్ అయితే అన్న అయితే 3x అయితే వెళ్ళిపోతున్నా. నెక్స్ట్ ఆప్షన్ 3x. ఇంకొక 1 lakh కూడా అరేంజ్ చేసుకున్నాడు ఆల్మోస్ట్. అప్పటికే బండి అయితే ఫోన్ వచ్చింది అనమాట, అది అడిగి ఉంది బండి ఇట్లా వచ్చేసి తీసుకోండి అన్నట్టు. కానీ సో ఈ రోజు అయితే డెలివరీ ఉంది. ఇక్కడ చూడొచ్చు మీకు. అన్న ఆల్మోస్ట్ ఇప్పుడు బాగానే హైట్ ఉంటుంది చెప్పిండు కదా. సో ఇక్కడ ఆయనకి కంఫర్టబుల్గా ఉంది. సో ఇప్పుడు రియర్ లో కూడా ఇదే సీట్ వెనకాల కూర్చొని చూపిస్తాడు. సో మీకు కూడా ఒక ఐడియా వస్తుంది, క్లారిటీ. సో చూసేది కదా ఆయన స్పేస్ అంటున్నాడు కదా, మెయిన్ ఇక్కడనే అనమాట ఉంటది. వెన్యూలో ఇట్లా లేదు కదా, స్పేస్ ఇది డోర్ లో ఇది ఎత్తుగా వస్తుంది. సో పేరెంట్స్ కానీ మనం కానీ దిగడానికి చాలా ఇబ్బంది. అంటే స్టెప్ ఇన్ స్టెప్ అవుట్ కి కొంచెం కష్టం అవుతుంది వెన్యూలో అని అన్న చెప్తున్నాడు. అందుకే మెయిన్ ఇది చూస్ చేసుకోవడానికి అనమాట. ఇందులో కూర్చోగానే సో చాలా కంఫర్టబుల్ రైడ్ ఉంది. ఈవెన్ మనకి ప్రైస్ కూడా పోస్ట్ చేసి బాగా అనిపించింది అన్న ఉద్దేశంతో అన్న అయితే ఇది తీసుకున్నాడు. సో ఇంకా వీడియో అయితే క్లోజ్ చేద్దాం. సో లెంత్ అయితే ఎక్కువ అయిపోతుంది. ఏం చెప్తుంది అన్న మీరు? ఖచ్చితంగా వాల్యూ ఫర్ మనీ అండి. సోనెట్ వాల్యూ ఫర్ మనీ తీసుకోవాలి. 10 లో మీరు చూస్తుంటే వెహికల్ ఖచ్చితంగా సోనెట్ వెళ్ళచ్చు విత్ అన్ని ఫీచర్స్ తో పాటు. అదే మీకు మెయిన్ గా నచ్చింది సోనెట్ లో అంటే చూడంగానే అట్రాక్టివ్ గా అనిపించేది ఏమన్నా? రైట్, మెయిన్ ఈ రెండోటి కోసం. ఇంకోటి స్పేస్ పదంగా మెరిసిపోతుంది. ఇంకోటి అన్నకి సన్ రూఫ్ పెద్ద ఇంట్రెస్ట్ లేకుండా అనమాట. ఈవెన్ మనకి దీంట్లో కూడా సన్ రూఫ్ వస్తుందన్న ఉద్దేశంతో అది కూడా మనకి ఆఫ్ చేయడం జరిగింది అనమాట. సో విత్ సన్ రూఫ్ వస్తుంది. అట్ ద సేమ్ టైం మళ్ళీ మనకి ఒక వాల్యూ ఫర్ మనీ వేదంటే అన్నట్టు ఇది తీసుకున్నాడు. సో ఇది వాళ్ళ వీడియో. దితే సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నాగాదేజ్.